సరిపోవు, కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటున్న రైతులు. గత కొద్ది రోజులుగా చూస్తే, కొద్ది రోజులు కాదు, దాదాపు 6 నెలల నుండి రైతులు యూరియా కోసం ఎంత అవస్థలు పడుతున్నారంటే వాళ్ళ అవస్థలు చెప్పలేం అసలు. ఏ వీడియో చూసినా పాపం రైతులకు యూరియా తిప్పలు, రైతులకు తప్పని యూరియా తిప్పలు, ఇవే చూసుకుంటూ పోతున్నాం. వాళ్ళు ఎండలకు, పండగ పూట కూడా ఎండలకు అక్కడ వేచి చూస్తున్నారు యూరియా కోసం. చూడండి, కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటూ రైతుల డిమాండ్. కొన్ని జిల్లాల్లో సగటున ఎకరా మొక్కజొన్నకు 10 బస్తాల వినియోగం. ఇప్పటి వరకు మొక్కజొన్న, వరి కలిపి సాగైంది 10 లక్షల ఎకరాల్లోనే. రైతులు కొన్న యూరియా 3.54 లక్షల మెట్రిక్ టన్నులు. విరివిరిగా వాడకం, కొరత భయంతో ముందస్తు కొనుగోలు. చూడండి సార్, నేను 5 ఎకరాల్లో మక్కలేసిన, అవి మొలుస్తున్నాయి, యూరియా కావాలని సొసైటీకి పోతే ఎకరానికి 3 బస్తాలే ఇస్తామంటున్నారు. ఎకరానికి ఇప్పుడు 5 బస్తాలు కావాలి, అవి పెరిగినాక మళ్ళా 5 బస్తాలు కావాలి. మీ ఆఫీసర్లేమో పంట మొత్తానికి 3 బస్తాలే ఇస్తామంటున్నారంట. ఇది ఎక్కడ న్యాయం చూడండి. పంట మొత్తం పండడానికి 10 బస్తాలు యూరియా అవసరం ఉంటదంట, రైతులు చెప్తున్న మాట ఇది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంట, రైతుల డిమాండ్ ఏంటంటే ఫస్ట్ పంట పెట్టుకున్నప్పుడు 5 బస్తాలు ఇవ్వండి, పంట సగం పండిన తర్వాత అంటే అది పైకి వస్తూ ఉంటది కదా, అప్పుడు 5 బస్తాలు ఇవ్వండి అని వాళ్ళ డిమాండ్. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పంట మొత్తానికి కలిసి ఆఫీసర్లు చెప్తారంట 3 బస్తాలు ఇస్తామని. మిగతా 7 బస్తాలు వీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? గతంలో రాని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వస్తుంది? 3 బస్తాలు సరిపోతాయా అని రైతులు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. చూడండి, 3 బస్తాలే ఇస్తామంటున్నారు అంటూ వ్యవసాయ శాఖలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఓ అధికారికి నిజామాబాద్కు చెందిన ఓ రైతు ఫోన్ చేశాడంట. చూడండి వాళ్ళ అవస్థలు, వాళ్ళ తిప్పలు ఎంత దారుణంగా ఉన్నాయో. రైతు ఒకవేళ పంట పండించడం గిన మానేస్తే మన నోటి దగ్గరికి ఈ చెయ్యి కూడా వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు పంట బంద్ చేసిరు అనుకోండి, మాకెందుకు ఈ తిప్పలని, మన ముద్ద నోట్లకు దిగదు. వాళ్ళు వరి వండియరు, కూరగాయలు వండియరు, ఏది వండియరు. అందుకే రైతులందరూ ఒకసారి ఏం చేయాలంటే, రైతులందరూ కట్టగట్టుకొని మేం పంట పండియము అని, భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా, అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా 1 సంవత్సరం పంట పండియకపోతే అప్పుడు మన ప్రభుత్వాలకు అర్థమవుతాయి రైతులు పంట పండియకపోతే ఎంత దారుణ స్థితి వస్తుందని, కరువు వచ్చేస్తుంది అనేది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు 10 బస్తాలు కాదు, పిలిచి 15 బస్తాలు ఇస్తాం రండి అంటారు. ఎందుకంటే అమ్మ మీరు మీ పని మేము చేయలేము, అయ్యా మీ పని మేము చేయలేము, మీరు పంటలు వండియండి అని వాళ్ళు అడుక్కునే పరిస్థితి వస్తుంది అప్పుడు. అందుకే రైతులందరూ కూడా ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది ప్రభుత్వానికి మీ డిమాండ్.